విలన్ హీరోగా నటించిన మార్కో సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 20న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం కేరళలో సెన్సేషన్ కలెక్షన్లు సాధించింది. తక్కువ అంచనాలతో వచ్చి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూలు సాధించింది. తాజాగా మార్కో సినిమాకు ఓటీటీ డీల్ జరిగిందని తెలుస్తోంది. మార్కో మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం. ఫుల్ క్రేజ్ లో ఉన్న ఈ చిత్రానికి సోనీ లైవ్ భారీ ధర ఇచ్చిందని తెలుస్తోంది. అయితే సోనీ లైవ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు ఎప్పుడు వస్తుందో తేదీపై క్లారిటీ అయితే రాలేదు. కన్నడలోనూ మార్కో మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సోనీ లైవ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు అడుగుపెట్టేందుకు మరింత ఆలస్యం కావచ్చు. ఫిబ్రవరిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలున్నాయి. మార్కో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుందని తొలుత రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ సమాచారం చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంపై మేకర్లు కొన్నాళ్లకు స్పందించారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీతో డీల్ జరగలేదని, ఇప్పట్లో స్ట్రీమింగ్ కు రాదని తెలిపారు. థియేటర్లలో ప్రస్తుతం సినిమాను ఎంజాయ్ చేయాలంటూ లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే 115 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది మార్కో సినిమా. ఈ విషయాన్ని మూవీ టీం ఇటీవలే వెల్లడించింది.